నిదానమే ప్రధానం అని ఒకటికి 10 మాటలు చెప్తానా లేదా? అయినా ఎవరి పోకట వాళ్ళదే, ఎవరి ఆపచ్చ వాళ్ళదే. అసలు నాకు తెలియక అడుగుతాను వల్ల జనాలకు గంత ఎమర్జెన్సీ పనులు ఏముంటాయి వల్ల ఏమో ఎత్తిపోతుంది అన్నట్టే గాయ గత్తర గత్తర ఎటు పడితే అటు పోతా అంటారు. అవ్వ ఈడ చూడురు ఏమైందో. కాదబ్బా, 2-3 సెకండ్ల కోసం కూడా ఏమో ఎత్తిపోతుంది అన్నట్టే చేస్తారు వాళ్ళ కొందరు. ఇగో ఈడ చూడు రాదుర్రి, ఇది రైల్వే గేటు. బండి వస్తున్నదంటే గేటు పడుతుంది, ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోవాలి. కార్లు బండ్లు పోతనే ఉన్నాయి. ఇక మెల్లగా గేటు పడుతున్నది, మరి ఆగాలి కదా. కానీ ఆ కారోనికి ఆపచ్చ ఆగలే. రయ్యమని పట్టాలు దాటుదామని చూసిండు, కానీ ముంగటున్న గేటు పడ్డది. సచ్చిందిరా గొర్రె అని అనుకుంటా మెల్లగా వెనుకకు మలుపుకున్నాడు. అంతల్ని వెనుక గేటు కూడా పడ్డది. ఇక ఇంకో దిక్కు రైలు బండి వస్తాంది. కారేమో పట్టాల కాడనే ఆగిపోయింది. ఇక కారు నడిపేటోనికి ఫీజులు ఎగిరిపోయినాయి కావచ్చు, మెదడు కూడా చక్కగా పనిచేయలేనట్టున్నది. కారును ముంగిటికి కూడా పోనిత్తలేడు. ఇక బండి దగ్గరకు వస్తా అంటే కార్లకెళ్ళి సప్పుడు ఎక్క దిగిపోయిండు. కారు పోతే పోని, బతుకుంటే పాతింప సామాన్లన్నీ అమ్ముకుంటా అని అనుకున్నాడు కావచ్చు. వల్ల అటుకెళ్ళి బండి వస్తున్నది చూడుర్రి. అబ్బర బిడ్డ, కారు తుక్కు తుక్కు అయిపోయింది కదా. అటు దిక్కున్న స్తంభాలు కూడా ఇరిగిపోయినాయి. ఇంకా నయము అందులో ఈ మనిషి ఉంటే అప్పప్ప అయిపోవు కావచ్చు అన్నట్టు. ఇది మనకాడ కాదల్లా, అమెరికాలో జరిగింది. ఆఖరికి అమెరికాలో కూడా రూల్స్ గీల్స్ జంపింగులు చేసే ఇసొంటోళ్ళు ఉన్నారైతే. అంతే పటురి, లోకంలో ఏ మూలకు పోయినా మనిషి గుణమే గిట్లుంటది కావచ్చు. అద్దన్న పనే ఏత్తా అంటారు, ఆఖరికతే ఇగో ఇట్లా మూతి పనులు రాలగొట్టుకుంటారు.